హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను, అలాగే డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనము ఈ వీడియోలో చూద్దాము. అలాగే మనకు కొత్తగా టెక్స్ట్ బుక్స్ అయితే రిలీజ్ చేశారు కదా, సో ఆ టెక్స్ట్ బుక్స్ని కూడా మనం చదవాలా లేదా అనేసి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేశారండి. డిఎస్సి నోటిఫికేషను ఆల్రెడీ మనకు 6000 పోస్టులతో అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. సో అది మనకు పాత గవర్నమెంట్ అయితే రిలీజ్ చేశారు. సో దాన్ని ఇప్పుడు కొత్తగా మెగా డిఎస్సి కింద పోస్టులు అయితే యాడ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది అనేసి మనకు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే కంపల్సరీగా నోటిఫికేషన్ అయితే కొత్తగా వేయడం అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే ఆల్రెడీ మనకు మెగా డిఎస్సి పైనే ఫస్ట్ సంతకం అనేది చేస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి మనకు ఇంకొన్ని పోస్టులు యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు 6000 పోస్టులు మనకు రిలీజ్ చేశారు కాబట్టి దానికి తక్కువలో తక్కువ ఒక 11,000 నుంచి ఒక 15,000 వరకు మినిమము మనకు పోస్టులు అనేటివి ఉండడం జరుగుతుందండి. సో 11,000 కానీ లేకపోతే 15,000 పోస్టులతో కానీ మనకు కంపల్సరీగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ ఒక గత 5 ఇయర్స్గా చూసుకుంటే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేయలేదు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ కంపల్సరీగా వేస్తుందండి. అది మనకు మినిమము ఒక 3 to 4 monthsలో అయితే కంపల్సరీ వేస్తారండి. 3 to 4 monthsలో మనకు కంపల్సరీగా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రిపరేషన్ అనేది ఆపేశారో ప్రతి ఒక్కరూ ఈ 3 to 4 months కంపల్సరీగా చదవండి. జాబ్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇప్పటి వరకు వచ్చేసి ఈ 5 ఇయర్స్లో వేయలేదు కాబట్టి కంపల్సరీగా మనకు ఈ ఇయర్ అనేది వేస్తారు. అలాగే మెగా డిఎస్సి కంపల్సరీగా ఇస్తామన్నారు కాబట్టి కంపల్సరీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే చాలామంది టెట్ ఎగ్జామ్ మళ్ళీ ఉంటుందా అనేసి చెప్తూ ఉన్నారండి. సో మనకు మొన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ వచ్చేసి చాలా తక్కువ సమయంలోనే జరపడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు టెట్ ఉంటుందా అంటే అది గవర్నమెంట్ డెసిషన్ మీద టెట్ పెడితే పెట్టచ్చు, లేకపోతే టెట్ కమ్ టీఆర్టీనా డిఎస్సినా ఇలాది ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అండి. కానీ ఏదో ఒక నోటిఫికేషన్ డిఎస్సికి సంబంధించి అయితే కంపల్సరీగా రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెగా డిఎస్సి వచ్చే అవకాశం ఉందా అనేసి చాలామంది అడుగుతున్నారు. సో మనకు కొత్త గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఫామ్ చేసినట్లయితే కంపల్సరీ మెగా డిఎస్సి ఇస్తారు అనేసి చెప్పారు కాబట్టి సో మనకు కంపల్సరీ మెగా డిఎస్సి ఉంటుందండి. ఇంతకుముందు 6,000 పోస్టులు కాకుండా ఇప్పుడు కొన్ని పోస్టులు యాడ్ చేసి వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలా అని అడుగుతున్నారు. మనకు కొత్తగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కూడా అంటే 2024 జూన్కి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్స్ కూడా రిలీజ్ అయ్యాయండి. సో కాకపోతే ఏంటంటే వాటిల్లో కొంచెము మనకు అన్ని బుక్స్ కూడా కొంచెం మారడం అయితే జరిగింది. మ్యాటర్ అయితే మారలేదండి. ఓన్లీ దానిపైన కవర్ పేజెస్ ఇలా కొంచెం అట్రాక్టివ్గా అయితే చేశారు. సో మ్యాటర్ అనేది ఎటువంటి చేంజెస్ లేదు. కాబట్టి మనకు 2023లో ఉండేటటువంటి బుక్స్ చదివినా కూడా సరిపోతుంది. మనకు 2024లో మీకు బుక్స్ దొరుకుతాయి అనుకుంటే అవైనా తీసుకొని చదవండి. మనకు మ్యాటర్ వచ్చేసి సేమ్ మ్యాటరే కొంచెం అట్రాక్టివ్గా చేయడం జరిగింది, అంతే. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి న్యూ టెక్స్ట్ బుక్స్ వల్ల. సో 10th క్లాస్కి చూసుకున్నట్లయితే మనకు మొత్తము న్యూ టెక్స్ట్ బుక్స్ అయితే మారాయి. సో వాటి సంగతి మనకు నోటిఫికేషన్ టైంలో తెలుస్తుంది. సో అప్పటి వరకు 9th వరకు వచ్చేసి మనకు ఇంతకుముందు ఉండేటటువంటి 2023 బుక్సే చదవండి సరిపోతాయి. సో 24 బుక్స్ అయినా ఎటువంటి చేంజెస్ ఏం లేవండి. సో అవి అయినా కూడా చదువుకోవచ్చు. సో ఇది మీరు వచ్చేసి ఈ 3 to 4 months గ్యాప్ వచ్చేసి మనకు డిఎస్సికి అయితే ఉంటుందండి. 3 to 4 months కంపల్సరీగా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టైమింగ్స్ని బట్టి, అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు, లేకపోతే వర్కింగ్ మెన్స్ కానీ ఎవరికైనా సరే వాళ్ళ యొక్క టైంని చూసుకొని ఒక టైం టేబుల్ వచ్చేసి ప్రిపేర్ చేసుకోండి.
టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫస్ట్ టైం కానీ ఇంతకుముందు ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ ఎక్కువగా టెక్స్ట్ బుక్స్నే ఫాలో అవ్వండి. ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ అండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ను చదవండి. తర్వాత మీరు ప్రాక్టీస్ కోసం ఏదో ఒక మంచి రెఫరెన్స్ బుక్స్ వాటిని మంచిగా ఎవరైతే మనకు లెసన్స్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ప్రిపేర్ చేసి ఉంటారు కదా, వాళ్ళ బుక్స్ను మీరు తీసుకొని చదువుకోండి. అవి తీసుకొని ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. కానీ మీరు టెక్స్ట్ బుక్స్ చదవకుండా ఏ మెటీరియల్ కూడా ప్రిఫర్ చేయొద్దండి. వాళ్ళు కంప్లీట్గా మీకు లెసన్ టు లెసన్ బిట్లు ఇచ్చినా సరే మీరు టెక్స్ట్ బుక్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలండి. ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఏదైనా మెటీరియల్ అయితే చదవండి. ఊరికే మెటీరియల్ వచ్చేసి మనకు రెఫరెన్స్ కింద ఉంటుంది. ఎందుకంటే ఏ బిట్ చూసినా కూడా మనకు టెక్స్ట్ బుక్లో నుంచే ఇస్తారండి. టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్లో ప్రతి ఒక్క లెసన్కి ఎండింగ్లో కానీ లేకపోతే టెక్స్ట్ బుక్ ఎండింగ్లో కానీ మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, వాటిల్లో నుంచే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్నే ఫాలో అవ్వండి. ఒక మంచి రెఫరెన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఏదైనా ఒక మంచిగా ప్రతి ఒక్క లెసన్ను స్టార్ట్ చేసి వాటికి సంబంధించిన ప్రతి ఒక్క బిట్టు ఉండేటటువంటి బుక్స్ని తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి, సరిపోతుంది. చాలామంది వచ్చేసి టెక్స్ట్ బుక్స్ లేకుండా ఏ పబ్లికేషన్స్ బెటరు అనేసి అడుగుతున్నారు. ఏ పబ్లికేషన్స్ అయినా సరే ముందు మీరు టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మీరు ఏ పబ్లికేషన్ అయినా మీరు కొనేటప్పుడు ఒకసారి చూసారనుకోండి, నేను ఆ లెసన్ చదివాను, దాంట్లో బిట్స్ దీంట్లో కవర్ అవుతున్నాయి అని మీరు గమనించినప్పుడే తీసుకోండి. ఏ రెఫరెన్స్ బుక్స్ కానీ లేకపోతే ఏ మెటీరియల్ దొరికితే ఆ మెటీరియల్ అయితే పర్చేస్ అయితే చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని మీ ప్రాక్టీస్కి అలాగే మన టెక్స్ట్ బుక్ లెసన్లో ఉండేటటువంటి బిట్స్ ఉండేటటువంటి మెటీరియల్స్ని తీసుకొని మీరైతే ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్స్ను ఫాలో అవ్వండి. ఇది అండి డిఎస్సికి సంబంధించి మనకు మెగా డిఎస్సి అయితే కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఎవరైతే ప్రిపరేషన్ స్టాప్ చేశారో వాళ్ళు కంపల్సరీగా అయితే చదవండి. అలాగే ఇంతకు ముందు వేసినటువంటి నోటిఫికేషన్లో మనకు ఎస్జిటికి వచ్చేసి చాలా పోస్టులు తక్కువ ఉన్నాయని చాలామంది అయితే నెగ్లెక్ట్ చేశారు కదా. సో ఇప్పుడు ఎస్జిటికి సంబంధించినటువంటి పోస్టులు అయితే కంపల్సరీగా పెరుగుతాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. పోస్టులు తక్కువ అలా అని కాకుండా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీగా మెగా డిఎస్సి అనేది ఉంటుంది. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వచ్చేసి టెక్స్ట్ బుక్ కంటెంట్ అండి, హర్షిత్ డిఎస్సి క్లాసెస్ అనే దాంట్లో టెక్స్ట్ బుక్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క లెసన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి, 3rd నుంచి 8th క్లాస్ వరకు. అలాగే మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. ప్రాక్టీస్ బిట్స్ కూడా ఆల్రెడీ చేశాను. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అంటే ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలిసిందే. టెక్స్ట్ బుక్స్కి సంబంధించి ప్రతి ఒక్క లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడం జరిగిందండి. కాబట్టి ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేసుకోండి. అలాగే టెక్స్ట్ బుక్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ లెసన్ నేమ్ కానీ ఆ క్లాస్ కానీ సెర్చ్ చేయడం వల్ల వీడియోస్ అయితే అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో వాటిల్లో మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మీకు కనుక వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.